వెల్కమ్ స్టూడెంట్స్. జేఈ 2024 స్కోర్ కార్డ్ అందరు స్టూడెంట్స్ డౌన్లోడ్ చేసుకొని మీ పర్సంటైల్ వెరిఫై చేసుకున్నారు కదా. చాలామంది స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయి ఉంటారు. మేము ఎక్స్పెక్ట్ చేసిన పర్సంటైల్ రాలేదనో, లేదు మా ఫ్రెండ్స్కి నాకంటే తక్కువ మార్క్స్ వచ్చిన మంచి పర్సంటైల్ వచ్చిందని చెప్తూ ఎనీహౌ మనకు స్కోర్ కార్డ్ వచ్చేసింది. ఇంకా చేయాల్సింది ఏముండదు. మీకు ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా సెషన్ 2 ఏప్రిల్ అటెంప్ట్ ఉంది. దానికి మీ బెస్ట్ ఇవ్వండి మంచి పర్సంటైల్ తెచ్చుకోవడానికి. మెయిన్గా ఇక్కడ రిజల్ట్స్ అనాలిసిస్ కనుక చూస్తే ఎందుకు ఇంత చేంజెస్ వచ్చాయి పర్సంటేజ్లో, తక్కువ మార్క్స్కి ఎక్కువ మార్క్స్కి ఇంత పర్సంటేజ్ డిఫరెన్స్ ఎందుకు ఉంది, మార్క్స్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అనేది క్లియర్గా చెప్తాను. అంతకంటే ముందు గూగుల్ ఫామ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా మిగిలిన మార్క్స్ పర్సంటేజ్ అందరూ ఫిల్ చేయండి. అలాగే మీకు కౌన్సిలింగ్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. పేమెంట్ అండ్ వాట్సాప్ నెంబర్. మీకు ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి మీకు వచ్చిన పర్సంటేజ్ బేస్ చేసుకొని మీకు ఎంత ర్యాంక్ రావచ్చు, వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీంతోపాటు ఈ మెంటర్షిప్ కంటిన్యూగా మీకు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీ జోసా కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి సీసాబ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీరు కంప్లీట్గా కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఈ మెంటర్షిప్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి కన్ఫామ్గా మెంటర్షిప్ కావాలన్న స్టూడెంట్స్ మాత్రమే వాట్సాప్కి మెసేజ్ చేయండి. పేమెంట్ చేసిన తర్వాత మీ స్కోర్ కార్డ్తో పాటు మీ యొక్క పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించండి. మన మెంటర్షిప్ అనేది 1-to-1 ఇండివిజువల్గా ఎవరిది వాళ్ళకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్గా చేయడమో అందరికీ కలిపి ఒకేసారి కౌన్సిలింగ్ సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడమో ఏమి ఉండదు. ఇండివిజువల్గా 1-on-1 కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గైడెన్స్ అనేది కంప్లీట్గా. సో మరి ఇంకా పర్సంటేజ్ విషయానికి వస్తే ఎందుకు ఇంతలా డిఫరెన్స్ వచ్చింది అంటే ఒక్కసారి ఇక్కడ క్లియర్గా చూడండి. 99%కి 27th మార్నింగ్ షిఫ్ట్ 234 మార్క్స్కి వస్తే ఇక్కడ 31st ఈవినింగ్ షిఫ్ట్కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 155 మార్క్స్కే 99% వచ్చింది. మీకు ఎస్టర్డే లైవ్ కండక్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను. 1 to 10 ఆర్డర్లో కనుక చూసుకుంటే హార్డ్ షిఫ్ట్ నుంచి ఈ షిఫ్ట్ వరకు కంపేర్ చేస్తే మనకు 31st ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత 30 షిఫ్ట్ టు సెకండ్ ప్లేస్లో, 31 షిఫ్ట్ టు థర్డ్ ప్లేస్లో ఇలా ఉంటుంది. లాస్ట్ ప్లేస్లోనే 10 నెంబర్లో 27th మార్నింగ్ షిఫ్ట్ ఉంటుందని మీకు చెప్పడం జరిగింది. ఆ లైవ్లో ఉన్న స్టూడెంట్స్ అయితే వినుంటారు. సో దీనివల్లే మీ యొక్క షిఫ్ట్ ఈజీ అవ్వడం వల్లే మీ పర్సెంటేజ్ అనేది ఇన్ని మార్క్స్ వచ్చినప్పటికీ 99 దగ్గరే ఆగిపోయింది. సో ఇక్కడ మీకు చూపిస్తున్న మార్క్స్ అనేవి ఈ 99 ఉంది కదా, 99% దగ్గర 155 మార్క్స్ అనేవి మీకు 152 మార్క్స్కి ఇదే రావచ్చు, 156కి కూడా ఇదే రావచ్చు. ఎందుకంటే మనకు పర్సెంటేజ్ అనేది 7 డెసిమల్ పాయింట్లలో ఉంటుంది కాబట్టి సేమ్ మార్క్స్కి అయినప్పటికీ మీకు డెసిమల్ పాయింట్లలో వాల్యూస్ చేంజ్ అయినప్పుడు ఈ పర్సెంటేజ్ అనేది ఇక్కడ 99.1, 99.2, 99.314 ఇలా వస్తుంది. సో మీకు ఈ మార్క్స్ అనేవి 154, 152 దగ్గర కూడా ఇలాంటి పర్సెంటేజ్ 99% దగ్గరే మీరు ఉండొచ్చు. మరి షిఫ్ట్ వైజ్గా చూసుకుంటే ఒక్కసారి చూడండి. హార్డ్ షిఫ్ట్ నుంచి ఈ షిఫ్ట్ వరకు ఎంత చేంజెస్ వచ్చింది. 155 99%కే, 161, 172 మార్క్స్, 172 మార్క్స్, 193 మార్క్స్, 192 మార్క్స్, 212, 205, 216. మెయిన్గా ఈ 3 షిఫ్ట్లలో స్టూడెంట్స్ చాలా డిసప్పాయింట్ అంటారు మార్క్స్ విషయంలో, పర్సంటేజ్ విషయంలో. ఇక్కడ ఈ 3 షిఫ్ట్స్ మనకు లాస్ట్ నుంచి నెంబర్స్ ఇస్తే హార్డ్ టు ఈజీలో 8, 9, 10 ఈ రేంజ్లో ఉంటాయి. కాబట్టి ఈ షిఫ్ట్ స్టూడెంట్స్ అందరికీ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిపోయింది ఎక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ. సో డిసప్పాయింట్ అవ్వకండి. సెషన్ 2 ఏప్రిల్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్స్ సంబంధించి కంప్లీట్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. మీ స్కోర్ కార్డులో ఇప్పుడు మెన్షన్ చేసింది ఓన్లీ పర్సంటేజ్ మాత్రమే, మార్క్స్ కాదు. అలాగే మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మీ కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.